కపిలదండు కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ నేను మంచి న్యూట్రిషనిస్ట్ దగ్గర తెలుసుకొని మరీ మీకు చెప్తున్నానండి. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. హాయ్ అండి. ఎన్నో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్న ఈ వడలను అస్సలు వదలొద్దండి. ఖచ్చితంగా చేసుకోండి. ఏంటో తెలుసా, చాలా మంచిదట. రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవటానికి, ప్రెగ్నెంట్ ఉమెన్కి మంచిది, హార్ట్కి మంచిది, వెజిటేరియన్స్కి ఎక్సలెంట్ సోర్స్ అండి, ప్రోటీన్ సోర్స్ ఇది. వెయిట్ లాస్కి మంచిది, బ్లడ్ ప్రెషర్కి మంచిది, అన్నిటికీ చాలా మంచిది. హై ఫైబర్ ఉంటుంది. ఇవేంటో తెలుసుగా, పెసరపప్పు అండి. ఇవి పొట్టు పెసరపప్పు వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. డోంట్ మిస్ అండి. నేను 1 కేజీ పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. దానిలో 1 గుప్పెడు బియ్యం కూడా వేసానండి. బియ్యం వేస్తే వడలు కరకరలాడుతూ ఉంటాయి. చల్లగా అయిపోయినా కానీ కరకరలాడతాయి అన్నమాట. అందుకని నేను అలా కొంచెం 1 గుప్పెడు బియ్యం వేసాను 1 కేజీలో. ఇవి 4 గంటలు నానపెట్టానండి నేను. 2 కలిపి, బియ్యమును పెసరపప్పు కలిపి. ముందుగా ఒక 4-5 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తర్వాత 1.5 ఇంచ్ దగ్గరగా అల్లం ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. మళ్ళీనేమో ఈ నానబెట్టుకున్న పెసరపప్పు శుభ్రంగా కడిగేసి అవి కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. 1 గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేస్తే టేస్ట్, అల్లం కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ వాయిలో మాత్రం బాగా మెత్తగా రుబ్బుకుంటానండి పెసరపప్పు. అల్లం పచ్చిమిర్చి వేసింది తర్వాత కొంచెం కచ్చాపచ్చగా అన్నమాట, అట్లా రుబ్బుకుంటాను. ఇప్పుడు వేయించుకోవటానికి సరిపడా కడాయిలో నూనె పోసుకుంటున్నాను. ఆ నూనె వేగే లోపల ఈ రుబ్బి పెట్టుకున్న పెసరపిండిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, దానికి 6-7 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ జీలకర్ర, ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి దానికి. ఇవి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ వడలు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. మీరు ఈజీగా చేసుకోవచ్చు. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు మనం వేయించుకుందాము వడల్ని. ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఒక చిన్న ఉండలు చేసి ఒత్తుకున్నాను. ఆ ఒత్తుకునే వీడియో మిస్ అయిందండి. అది వడలు చేయటం అందరికీ, మన తెలుగింటి ఆడపడుచులందరికీ తెలుసు కదా. అలా వేసి నూనె కాగాక ఎర్రగా వేగనివ్వాలండి. అసలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి చట్నీ కూడా అవసరం లేదు, ఉత్తియే తింటారు. మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. పెసరట్టు కానీ, పెసర పునుగులు కానీ, పెసర వడలు కానీ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.